కాంగ్రెస్ లో ఒక నేతకి ఒక పదవి అనే ఫార్ములా ఉంది. అయితే సీఎం రేవంత్ పీసీసీ చీఫ్ గాను కొనసాగుతున్నారు. లోక్సభ ఎన్నికల ముందు పార్టీ చీఫ్ ని మారిస్తే ఇబ్బందులు తలెత్తవచ్చని రేవంత్ ని కొనసాగించారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ముగిశాయి. 3 పార్టీలు గెలుపుపై ధీమాగానే ఉన్నాయి. అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీలు తమకు మెజారిటీ స్థానాలు వస్తాయని చెబుతున్నారు. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే లోక్సభ ఎన్నికల్లోనూ సత్తా చాటబోతున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమాగా చెబుతున్నారు. ఇదే క్రమంలో ఇక ఎన్నికలు రాజకీయాలు ముగిశాయని, ఇక దృష్టంతా పాలనపైనే అని ప్రకటించారు. దీంతో లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం టీపీసీసీ కొత్త అధ్యక్షుడి నియామకం ఉండొచ్చని ప్రచారం సాగుతోంది. లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం టీపీసీసీ చీఫ్గా కొత్త వారిని నియమించబోతున్నారని తెలుస్తోంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్ష పదవి కోసం పోటీ భారీగా ఉందనే చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డితో సీఎం పదవికి సైతం పోటీ పడినట్లు చెప్పే భట్టి విక్రమార్క పేరు ఈ జాబితాలో ప్రథమంగా వినిపిస్తుందని అంటున్నారు. రేవంత్కి పీసీసీ బాధ్యతలు తప్పించేదే భట్టికి ఇవ్వడానికే అనే చర్చ నడుస్తోంది. ఇదే సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, మధు యాష్కి, సంపత్ కుమార్, షబీర్ అలీ, ముఖేష్ కుమార్, అంజన్ కుమార్ మొదలైన నేతలు రేసులో ఉన్నారని అంటున్నారు. ఇదే క్రమంలో సీతక్క పేరు కూడా వినిపిస్తోంది. దీంతో టీపీసీసీ కొత్త చీఫ్ ఎంపిక విషయంలో ఏఐసీసీ ఏ విషయాలను పరిగణలోకి తీసుకోబోతుందనేది ఆసక్తిగా మారింది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత ముఖ్యమంత్రి, ఎస్సీ సామాజిక వర్గానికి డిప్యూటీ సీఎం పోస్టు ఇచ్చారు. ఇక పీసీసీని బీసీల చేతుల్లో పెడితే సామాజిక న్యాయం చేసినట్టవుతుంది. అందుకే బలమైన నమ్మకమైన బీసీ నేత కోసం అధిష్టానం వెతుకుతున్నట్టు తెలుస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ పీసీసీ అధ్యక్షుడు వి హనుమంతరావు పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో పొన్నం మంత్రిగా ఉన్నారు. మధు యాష్కి ఇటీవలే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. మహేష్ గౌడ్, విహెచ్ల పేర్లపై ఫైనల్గా చర్చ జరుగుతున్నట్టు చెబుతున్నారు. పీసీసీ పదవిని వదులుకోవలసిన సందర్భంలో తనకు అనుకూలమైన వారు ఆ పదవిలో ఉంటే మేలు అని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మహేష్ గౌడ్, విహెచ్ వీరిద్దరిలో ఆయన ఒకరికి మద్దతుగా నిలుస్తారని సమాచారం. ఎన్నికల ఫలితాల అనంతరం దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.